సో ఇంకోటి మ్యామ్, ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో చాలా మటుకు ట్విన్స్ పుడతారు. సో ఎందుకు? సో మనము ఎంబ్రియో తయారు చేస్తాం కదా, వారి ఎంబ్రియోలో కనుక ఒక సెట్, అంటే ఆ సెట్లో ఒక ఏ గ్రేడ్ అయితే ఉంటుంది, ఇంకా దానికి తోడు ఒక ఏబి గ్రేడో బి గ్రేడో ఏదైనా కూడా తయారైతే ఆ సెట్లోనే పెట్టేస్తాం. అప్పుడప్పుడు వారి వారి గర్భాశయం కండిషన్ సరిగా ఫేవరబుల్ లేకుంటే 2 ఎంబ్రియోస్ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకటి సరిగా ఇంప్లాంట్ అవ్వదని ఇంకొకటి కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ముందు జాగ్రత్తకి రెండు చేయడం జరుగుతుంది. ఇంకొక లేదంటే వారి సెట్లో ఏబి గ్రేడ్ ఇంప్లాంటేషన్ అన్నది, ఏ గ్రేడ్ అన్నది చాలా బాగా ఇంప్లాంట్ అవుతుంది. ఏబి గ్రేడ్ బి గ్రేడ్ ఇంప్లాంటేషన్ అన్నది తక్కువగా ఉంటుంది. బట్ కొన్ని కండిషన్లో మనం వేసిన ఆ ఏబి గ్రేడ్ కూడా బి గ్రేడ్ కూడా ఇంప్లాంట్ అయ్యి ట్విన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎండోమెట్రియం సరిగా ఫేవరబుల్ లేక 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాటికి 2 ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అయ్యి ట్విన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది కపుల్ చాయిస్, మాకు 2 ఎంబ్రియోస్ వేయండి, మా 2 ఎంబ్రియోస్ సెట్ వచ్చింది కదా, మాకు 2 ఎంబ్రియోస్ వేయండి, వీఆర్ రెడీ టు ఫేస్ అని వారు ఒప్పుకున్నట్టయితే 2 కూడా మేము ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. వారి కనుక 2 సెట్స్ వస్తాయి అంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? డెఫినెట్గా ఉంటాయి. సింగిల్టన్ ప్రెగ్నెన్సీ అన్నది డిఫరెంట్ ఇష్యూ, ట్విన్స్ అన్నది డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే సింగిల్టన్ ప్రెగ్నెన్సీ నార్మల్, కొంచెం తక్కువ బర్డెన్ ఉంటుంది మదర్కి, నార్మల్గానే ప్రెగ్నెన్సీ అంతా నార్మల్గా ఉండే అవకాశాలు ఉంటాయి. డెలివరీ కూడా నార్మల్గా ఉండొచ్చు, సిజేరియన్ అయినా కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉండొచ్చు. అదే ట్విన్స్లో ఒకటి పట్టే చోట 2 బేబీస్, డిస్టెన్షన్ తర్వాత మెటర్నల్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, ఫీటల్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అల్టిమేట్లీ మనకి హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద వస్తారు వీళ్ళు. సో అంటే ప్రెగ్నెన్సీ అంతా కాంప్లికేషన్, డెలివరీ అప్పుడు కాంప్లికేషన్, డెలివరీ తర్వాత కూడా కాంప్లికేషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఓవర్ బ్లీడింగ్ డ్యూరింగ్ సెక్షన్, డ్యూరింగ్ డెలివరీ ఓవర్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత సైజు విచ్చుకోవాల్సిన గర్భాశయం ఇంత పెద్దగా విచ్చుకుంటుంది. సో అలాంటిది రిట్రాక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి, అంటే మళ్ళీ ష్రింక్ అయ్యే అవకాశాలు తక్కువ ఉండి రక్తస్రావం ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి, పీపీహెచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా కొంతమందికి వెంటనే అంటే మదర్ని సేవ్ చేయాలని చెప్పి గర్భాశయం తొలగించిన కండిషన్స్ కూడా చాలా ఉంటాయి. సో కొంతమంది ఇంకా సరిగా వసతులు లేక పీపీహెచ్ఐ అంటే రక్తస్రావం విపరీతంగా జరిగిపోయి పేషెంట్లని లూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.